కాకినాడ డిఎస్ఏ గ్రౌండ్స్లో 12 రోజుల పాటు నిర్వహిస్తున్న 15వ హాకీ ఇండియా జూనియర్ నేషనల్ ఉమెన్స్ హాకీ ఛాంపియన్షిప్ మ్యాచ్లు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయని, దీనికి సహకరించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్కు హాకీ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర హాకీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రవిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రవిరాజ్ మాట్లాడుతూ హాకీ ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జిల్లా యంత్రాంగం మొత్తం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ముఖ్యంగా మన అపోలో హాస్పిటల్స్ నిన్న ముగ్గురు ప్లేయర్స్కి ఇంజ్యూరీ అయితే అర్ధరాత్రి వరకు కూడా అపోలో హాస్పిటల్స్లోనే మనకి ట్రీట్మెంట్ చేయడం, ఈ సిబ్బంది అంతా కూడా అపోలో హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా మాకు చాలా సహకారం అందిస్తూ పిల్లలకి ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేయడంతో పాటు పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు అంబులెన్స్లోనే అక్కడ తీసుకెళ్ళడం కూడా జరిగింది. దాంతోపాటు మన మెడికవర్ కానీ జీజీహెచ్ సంబంధించి హెల్త్ ఆఫీసర్ గారు స్వయంగా వచ్చి వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా ఇక్కడ పెట్టి ఫస్ట్ ఎయిడ్ ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఆర్మీ కూడా ఇక్కడే జరుగుతుంది కాబట్టి దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ జిల్లా యంత్రాంగానికి కొద్దిగా కత్తిమీద సాము లాంటిదే. ఎందుకంటే ఉదయం 5 గంటలకల్లా మేము ఇక్కడ లోపలికి అటెండ్ అవ్వాలి. అదేవిధంగా అక్కడ కూడా తెల్లవారులు ఈ ఆర్మీ జరగడం వల్ల కొంత కన్ఫ్యూజింగ్గా ఉన్నా కానీ జిల్లా యంత్రాంగం ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని రెండు జరగాలి, రెండు కూడా ఇన్ టైంలో జరగాలనే ఉద్దేశంతో చేస్తున్న ఏర్పాట్లలో నిజంగానే ఈరోజు ఇబ్బంది అవుతుంది అనుకున్నాం కానీ వారి కోఆపరేషన్తో చక్కగా జరిగింది. అలాగే రేపు ఒక్కరోజు కూడా కొంచెం మార్నింగ్ 5:30కే మ్యాచ్ ఉంటుంది కాబట్టి 4:30కి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. దీని మీద కూడా జిల్లా యంత్రాంగం మాకు సహకరిస్తే ఖచ్చితంగా వాళ్ళు అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. జేసీగా స్వయంగా వచ్చి దానికి దీనికి ఇబ్బంది లేకుండా వాళ్ళతో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ సంబంధించి ఇది 4వ టోర్నమెంటు. ఈ 4 నేషనల్స్ ఇక్కడ చేయడం అంటే మరి హాకీ ఇండియా మనకి ఎలా ఇవ్వడంతో పాటు మరి ఇక్కడ ఆర్గనైజర్స్, లోకల్లో ఫిజికల్ డైరెక్టర్స్, డిగ్రీకి జిల్లా విద్యాశాఖ అధికారి ఏర్పాటు చేసినటువంటి 38 మంది డెప్యుటేషన్ మీద వచ్చారు. ఆర్గనైజర్స్ అందరికీ కూడా చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి లోకల్ పబ్లిక్ కూడా చాలా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు.